హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు. ఈరోజు మనం చూసేది ఏంటంటే మిస్టర్ బెక్టర్ క్రిమికా. ఓకే, ఇది ఐపీఓ ఉంది కదా. ఈ ఐపీఓ యాక్చువల్లీ ఈరోజు ఓపెనింగ్. ఓకే, రేపు ఉంటుంది 16th, 17th క్లోజ్ అవుతుంది అనమాట. ఓకే, ఎప్పుడు ఇది లిస్టింగ్ అవుతుందంటే 28th లిస్టింగ్, అంటే 28th అంటే ఈ ఇయర్లో లాస్ట్ ఐపీఓ లిస్టింగ్ ఇదే. ఓకే, అంతే. మ్యాక్సిమం ఉంది ఇదే కన్ఫామ్గా 28th లిస్టింగ్ అనమాట. మనకి ఎప్పుడు 24th ఏమో మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. ఏంటి షేర్స్ లేదు, షేర్స్ రాలేదనుకో 23rd. ఓకే, 24th షేర్స్ వస్తాయి. ఒకవేళ రాలేదనుకో దానికంటే ముందు రోజే అమౌంట్ వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి అమౌంట్ ముందు వస్తుంది, షేర్స్ తర్వాత వస్తాయి. ప్రతి ఐపీఓలోనూ తెలిసిందే కదా ఇది. ఓకే, 23rd మీకు బేసిక్ అలాట్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఒక ప్రైవేట్ వెబ్సైట్, థర్డ్ పార్టీ వెబ్సైట్లో వీళ్ళు ఇస్తారు, లేదంటే బీఎస్సీలో ఇస్తారు వెబ్సైట్లో. అప్పుడు ఆ లింక్ మనం చూసుకుందాం. అయితే ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే దీని సబ్స్క్రిప్షన్ ఎంత జరిగింది చూడండి ఒకసారి. ఓకే, సబ్స్క్రిప్షన్ రీటైలర్స్ ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ క్యూఐబీస్ అసలు ఏమీ లేదు. ఎన్ఐఎస్ కూడా 1%. టోటల్ వచ్చేసి ఈరోజు జరిగింది. అయితే ఐపీఓకి ఎప్పుడు కూడా అంతే, ఫస్ట్ డే ఏం చేస్తారంటే అందరూ కూడా వెయిట్ చేస్తుంటారు అనమాట. ఓకే, నెంబర్స్ ఎలా వచ్చినాయి చూసుకొని అప్పుడు అప్లై చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ డే ఎలాగ డల్గా ఉంటుంది అనమాట. బట్ దీనికి ప్రీమియం ఎంత ఉందన్నారంటే ఒక 80 రూపీస్ అబోవ్ ప్రీమియం రావచ్చు అని చెప్తున్నారు. ఇష్యూ ప్రైస్ ఎంత ఉంది మనకి 288 ఉంది. ఓకే, ప్లస్ దీనికి 80 రూపీస్ ప్రీమియం వచ్చి లిస్ట్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్ ఉందన్నమాట. ఓకే, ఇది దీని గురించి క్రిమికా ఐపీఓ గురించి డీటెయిల్స్ అయితే ఇవి. ఓకే, నేనేం చేస్తున్నానంటే నేను అప్లై చేస్తాను. ఎప్పుడు అప్లై చేస్తానంటే మ్యాక్సిమం 17th అప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ లేదనుకుంటే రేపు మీరు అప్లై చేసే ముందు ఏం చేయాలంటే 2 o'clock బిఫోర్ మీరు అప్లై చేయాలన్నమాట. ఓకే, ఆఫ్టర్నూన్ 2 o'clock ముందే మీరు అప్లై చేసుకోవాలి. లేదంటే మళ్ళీ నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలి మీరు, అంటే 17th వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే లాస్ట్ డే వరకు వెయిట్ చేయాలి. రేపు మళ్ళీ ఈవినింగ్ వీటి నెంబర్స్ వస్తాయి. ఓకే, వీటి పార్టిసిపేషన్ చూడండి. ఈరోజు సబ్స్క్రిప్షన్ వచ్చింది కదా, ఇలాగే సేమ్ సబ్స్క్రిప్షన్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, దాన్ని బట్టి మీరు చూసుకొని అప్లై చేసుకుంటారంటే అది మీ ఇష్టం. ఓకే, సబ్స్క్రిప్షన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా డల్గా ఉంది, బట్ వచ్చేస్తుంది, పికప్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బర్గర్ కింగ్. చూడండి, బర్గర్ కింగ్ ఐపీఓ ఆల్రెడీ లిస్ట్ అయిపోయింది, మీకు తెలుసు కదా. ఓకే, లిస్టింగ్ రోజే 125%. మళ్ళీ ఇది ఈరోజు 20% సర్క్యూట్లో ఉంది. 20% సర్క్యూట్ అంటే చూడండి ఒకసారి, 60 రూపీస్కి ఓపెన్ అయిన స్టాకు. ఓకే, 162 రూపీస్. అంటే ఇది ఒక బ్లాక్ బాస్టర్ అనమాట, మామూలుగా కాదు, ఒక బ్లాక్ బాస్టర్ జాక్పాటే. ఓకే, సర్క్యూట్లో ఉంది. మేబీ రేపు సర్క్యూట్ ఓపెన్ అవుతుందా లేదంటే ఏమవుతుందో తెలియదు, మరి అది మనం చెప్పలేం కదా. రేపు ఒకసారి అబ్జర్వ్ చేయాలి దీన్ని క్లియర్గా. బట్ ప్రస్తుతానికి అయితే సర్క్యూట్లో ఉంది. ఓకే, రేపు కూడా సర్క్యూట్లో ఉంటే ఖచ్చితంగా మీరు ఎగ్జిట్ అయిపోవాలి. రేపు కూడా సర్క్యూట్లో ఉంటే 20% సర్క్యూట్లో ఖచ్చితంగా మంచి ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఇంకా మామూలు కాదు, ఒక జాక్పాట్ ఎగ్జిట్ అది. ఓకే, ఎవరైనా ఉంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, రేపు సర్క్యూట్లో ఉంటుందా లేదనేది మనకు తెలియదు. ఓకే, యాక్చువల్గా ఈ స్టాక్ మనకి 60 రూపీస్ నుండి 162 రూపీస్ వరకు వచ్చింది. 162 రూపీస్లో 10% ఎంత, 10 into 2 అంటే ఇది ఒక ఎంత అవుతుంది, 32 అంతే కదా, 52 అంతే. 32 ప్లస్ ఇది అంటే ఎంత అవుతుంది, 194 వరకు పోతుంది. 194 వరకు వెళ్ళిపోతే ఇంకా చూడవసరం లేదు మీరు. ఓకే, అప్పర్ సర్క్యూట్లో ఉన్నా సరే మీకు సెల్లింగ్ అయితే పెట్టుకోవచ్చు మీరు. ఓకే, బయింగ్ అయితే పెట్టలేరు, కానీ బయింగ్ అలౌ చేయదు అప్పర్ సర్క్యూట్లో ఉన్నప్పుడు. నో బయింగ్. ఓకే, అప్పర్ సర్క్యూట్లో ఉన్నప్పుడు ఓకే నో బయింగ్ మీరు చేయలేరు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. అలాగా లోవర్ సర్క్యూట్లో ఉన్నప్పుడు నో సెల్లింగ్ చేయలేరు, బట్ ఆపోజిట్ చేయొచ్చు. ఓకే, నేను ఇక్కడ ఏం చేయొచ్చు, సెల్ చేసుకోవచ్చు. సెల్లింగ్ అనేది అలౌడే. ఇక్కడ ఏం చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. బయింగ్ అనేది అలౌడే. ఓకే, అయిపోతుంది మీకు. కాబట్టి 20% మనం అనుకున్నట్టు ఎంత వచ్చింది, అది 194 ఆర్ రఫ్గా 190 ఆర్ 180 ఆ రేంజ్లోకి వస్తే మీరు ఖచ్చితంగా మంచి ఎగ్జిట్ అనమాట. ఇంకెందుకంటే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, ఇంకా రన్ చేద్దాం అనుకోవద్దు, బయటకు వచ్చేయడం బెస్ట్. అది నా పర్సనల్ ఒపీనియన్.
మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఐపీఓ నాకు రాలేదని చెప్పేసి మనం ఏం చేయలేము మరి. చాలామందికి రాలేదు అది, బట్ వచ్చినప్పుడు మాత్రం చాలా లక్కీ అనమాట. ఇది బర్గర్ కింగ్ లిస్టింగ్ గురించి. ఇది క్రిమికా వచ్చేసి రేపు కూడా వెయిట్ చేద్దాం అనుకునే వాళ్ళు వెయిట్ చేయొచ్చు. ఓకే, వెయిట్ చేసి చూద్దాం అనుకునే వాళ్ళు, లేదు రేపే అప్లై చేద్దాం అనుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, లిస్టింగ్ మాత్రం ఒక 80-70 రూపీస్ లిస్టింగ్ పడవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. ఓకే, 80-70% లిస్టింగ్ మీకు పడవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే 228 + 80 అంటే ఎంత అవుతుంది? ఇది ఏం చూడండి, 80 60, ఓకే 368 వరకు మీకు మ్యాక్సిమం. అదనమాట. అది లక్ బాగుంటే, అప్పుడు మార్కెట్స్ కండిషన్ బాగుంటే, మార్కెట్స్ కొంచెం పాజిటివ్లోనే ఉంటే అప్పుడు మీకు ఈ లిస్టింగ్ వస్తుంది. ఆ లిస్టింగ్ వచ్చేసి 28th డిసెంబర్. ఓకే, ఈ మంత్ అనమాట. ఈ ఇయర్లో వచ్చి లాస్ట్ ఐపీఓ ఇది. ఓకే, అప్లై చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు, ఓన్లీ లిస్టింగ్ గెయిన్ కోసమే అప్లై చేయండి. ఓకే, ఎవరైనా అప్లై చేసేలా ఉంటే అది ఎప్పుడు అప్లై చేస్తారనేది మీ ఇష్టం. 16th అప్లై చేస్తారా, 17th అప్లై చేస్తారనేది మీ ఇష్టం అనమాట. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్.